హాయ్ హలో నమస్కారం టు గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తారు? లేచిరా, చాయ్ లాగిరా? ఐ థింక్ సో, తాగారు. అంతకు మించి ఇంకేం లేదు. టిఫిన్ కింద ప్రిపేర్ అవుతున్నట్టున్నారు, వీడియో కోసం వెయిటింగ్ అనుకుంటా. ఈ రోజు నుంచి కాకుండా రేపటి నుంచి మ్యాక్సిమం 2 వీడియోలు అయితే వస్తాయి. మార్నింగ్ వీడియో ఒకటి వస్తుంది, ఈవినింగ్ నైట్ కూడా ఒక వీడియో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. లైవ్స్ మాత్రం ఉండయండి. లైవ్స్ ఓన్లీ సండే మాత్రమే ఆఫ్టర్నూన్ లైవ్స్ ఉంటాయి. నేను నిన్న లైవ్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వినని వాళ్ళు ఉంటే వింటారు కాబట్టి. లైవ్ ఓన్లీ సండే ఆఫ్టర్నూన్ 1 o'clock ఉంటుంది. ఎవ్రీ సండే. ఇంతకుముందు పాత రాధాకృష్ణ టారో ఎట్లా ఉండేదో ఇప్పుడు సేమ్ అదే విధంగానే మన కొత్త రాధాకృష్ణ టారో కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే కొత్తగా రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్, షేర్స్, కామెంట్స్ వల్లనే వీడియో అనేది మన ముందుకెళ్తుంది. అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ వన్స్ అగైన్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ లైక్ ఇవ్వండి, తర్వాత వీడియో మొత్తం చూసినాక మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి హ్యాపీగా కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. మనీ అనేది తగ్గింది కాబట్టి మీరు హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. అంతేగాని పూరా మాదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేమప్ప. అర్థమైందా? ఓకే. మీ కంటెంట్ ఏంటంటే ఈరోజు మన కంటెంట్ మీ పర్సన్ది మీది ఈ జన్మ బంధమా లేకపోతే పూర్వజన్మ బంధమా ఏంటి, అసలు ఈ కనెక్షన్కి అర్థం ఏంటి, మీ ఇద్దరి కనెక్షన్కి అర్థం ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? హర హర మహాదేవ్. కనెక్షన్కి అర్థం ఏంటంటే కార్డులన్నీ ఎగిరి పడుతున్నాయి చూసారా, అంటే ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. జస్ట్ జనరల్ రీడింగ్. మళ్ళీ ఫస్ట్ చెప్తున్నా, మళ్ళీ మొత్తం మాదే అనుకుంటే నేనేం చేయలేను. ఓకేనా? హరే హరే మహాదేవ్. నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. చూద్దాం ఇలా అసలు ఏంటి కనెక్షన్కి అర్థం ఏంటి, ఇలా పర్సన్కి వీళ్ళకున్న కనెక్షన్కి అర్థం ఏమిటి, పరమేశ్వర చెప్పండి. మీ పర్సన్కి మీకు చాలా మట్టుకు ఏంటంటే మీలో కొంచెం మందికి ధైర్యం ఎక్కువగా ఉంది. మీ పర్సన్లో కూడా ధైర్యం ఉంది, లేదని కాదు. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అని వాళ్ళకి తెలుసు. మీతో ఉంటేనే హ్యాపీ లైఫ్ అని తెలుసు వాళ్ళకి. మీరు కూడా అలాగే కోరుకున్నారు, అలాగే ముందడుగు వేశారు. మీరు ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నా, మీ పర్సన్ ఎన్ని మాటలు అన్నా మీరు చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా ఉన్నారు. బట్ బికాజ్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కాదని కొంతమంది లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది అయితే వెళ్ళిపోయినా కూడా చాలా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీలో కూడా కొంతమంది వాళ్ళు చేసిన ప్రవర్తన అంటే లైక్ మిమ్మల్ని కాదని చెప్పి ఇంకా వేరే వాళ్ళని కాదని చెప్పి వేరే వాళ్ళని ఇలా అదర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళని వదిలేస్తున్నారు. కొంతమంది ఏమో అట్లనే గట్టిగా అయినా సరే ఆ పర్సనే కావాలని అనుకుంటున్నారు. బికాస్ దాన్ని కర్మ అంటారు. ఓకే? స్పై చేస్తున్నారు మిమ్మల్ని. వేరే అదర్ ఐడీస్ నుంచి మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినా, మీ దగ్గరే ఉన్నా, మీతో బంధం తెంచుకున్నా కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బికాస్ మీరు పెంచుకున్నటువంటి ప్రేమ. ఓకే? ఒక్కటైతే గుర్తుకుంచుకోండి అబ్బా, మీ పర్సన్ ఎలాంటి వారు అనేది లాజికల్గా ఆలోచించండి. మీతో ఉన్నప్పుడు ఎట్లుండే, మీతో దూరం అయిన తర్వాత ఎట్లున్నారు, అది ఆలోచించండి. మీతో ఉన్నన్ని రోజులు కష్టమైన నష్టమైన మంచిగా ఉండి ఏమంటారు అంటే మోసం చేయకుండా మంచిగా ఉంటే ఓకే, వాళ్ళు దూరమైనా సరే మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకం ఉంటుంది. కానీ మీతో ఉన్నప్పుడే కథలు పడ్డారనుకో, ఇంకా వాళ్ళతో మీకెందుకు అవసరమా? మీతో ఉన్నప్పుడు కథలు పడ్డోళ్ళు మీరు లేనప్పుడు కథలు పడరా? పడతారు. అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నా ఒకటే, దొబ్బేసినా ఒకటే. పక్కకు పాడదొబ్బి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఓకే? ఉన్న చిన్న జిందగీ. మనం ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు పోతామో మనకు తెలియదు. పోనీ మనం పోతే మనతో పాటు వస్తారా? పిడ వీకిందని చెప్పి సంతోషపడతారు తప్ప అలేం ఏదో జనాల కోసం 4 రోజులు ఏడుస్తారు కావచ్చు, అంతకుమించి ఏం లేదు. తర్వాత గోడ మీద ఫోటోలాగా మీరే ఏడుస్తారు తప్ప ఇంతకు మించి ఇంకేం ఉండదు. ఓకేనా?
ఆ రకంగా ఉంది. అండ్ కొంతమంది అయితే రియాలిటీగా స్పై చేస్తున్నారు మిమ్మల్ని వేరే ఐడీస్ నుంచి. మీ అప్డేట్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. బట్ మీ అప్డేట్స్ వాళ్ళ అప్డేట్స్ ఏంటనేది మీకు తెలియట్లేదు. అందుకు మీరు బాధపడుతున్నారు. బికాజ్ అన్‌కండిషనల్ లవ్. మీది ఈ జన్మ బంధం కాదు. లైక్ మీది వేరే అంటే ఇంకో జన్మ బంధం అనేది ఉంది. లైక్ ఆ జన్మలో వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే విడిపోయిన లవర్సా? సో, అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంది ఇద్దరికి. సోల్ కనెక్షన్ అయితే ఉంది ఇద్దరికి. అలాంటి కనెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మాట్లాడుకోకున్నా, ఎన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నా, ఒకరికొకరు గుర్తుకొస్తున్నారు, బాధపడుతున్నారు అంటే బికాజ్ యూ ఆర్ సోల్ కనెక్షన్. మీ ఇద్దరికి ఆ బంధం ఉంది. ఓకేనా? కొంతమంది మన కర్మ కారణంగా కొంతమంది లైఫ్‌లోకొస్తారు. లైఫ్‌లోకొచ్చి నానా చిత్రహింసలు పెడతారు. ఎలాంటి హింసలంటే ఆ హింసలు కూడా భరిస్తారు మీరు. ఆ హింసలు భరించి కూడా మా ఇద్దరిది జాన్ జిగిరీల బంధం అనుకుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు మీకు కర్మ అనేది అంటే చూపించడానికే వచ్చారు వాళ్ళ లైఫ్‌లో. కర్మ అనేది వన్స్ దూరమైందా, ఇక వాళ్ళు దూరం కాకపోతే ఆ భగవంతుడే శాశ్వతంగా దూరం చేసేస్తాడు. ఎవరినో ఒకరిని ఖచ్చితంగా దూరం చేసేస్తాడు. అర్థమైందా? మరి అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే ఆ భగవంతుడు దూరం చేయకముందే మీరే దూరం అవ్వడం బెటర్. అంటే మీ బంధం కరెక్ట్ కాదని మీ మనసు కూడా చెప్తది. మీ అంతరాత్మ కూడా చెప్తది మీకు. ఓకే. ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు. అంటే ఆ పర్సన్ ఎలాంటి వారంటే మీ ముందట ఒక రకంగా, మీ వెనకాల ఒక రకంగా 2 రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే మీ ముందు మంచిగానే ఉంటారు. ఏ తప్పు చేయనట్టుగా ఉంటారు. అన్నీ తప్పులు చేశారని తెలిసిన తర్వాత తప్పులన్నీ మీ మీద రుద్దుతారు మళ్ళా లాస్ట్‌కి. ఓకేనా? మీరే రాంగ్ పర్సను. మీరే తప్పులు చేస్తున్నారు. మీరే మొత్తం రాంగు అని మిమ్మల్నే అంటారు. అంటే మీ దగ్గరనే దిగి, మీ దగ్గరనే ఉండి, మీతోనే ఇది చేసి లాస్ట్‌కొస్తే మీరే రాంగ్. ఎదుటి వాళ్ళు రైట్ అయిపోతారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఓకేనా? ఈ థర్డ్ పార్టీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మీ జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రమే మీ లైఫ్‌లోకి వస్తారు. కర్మ అనేది భగవంతుడు ఆ రేంజ్‌లో చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు నమ్ముతున్న ఆ శివుడికి నీకు మంచేదో, చెడేదో ఆయనకు తెలీదా? నువ్వు ఒక కరెక్ట్ కాని విషయాన్ని నువ్వు ఎన్ని సార్లు మేనిఫెస్ట్ చేసినా దేవుడు నీకు ఇవ్వట్లేదు అంటే, నీకేది కరెక్ట్ అనేది ఆ భగవంతుడికి బాగా తెలుసు. సో, నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నా జరగట్లేదు అంటే, అది కరెక్ట్ కాదు కాబట్టే అది జరగట్లేదు. అంటే నీకేది కరెక్టో ఆ భగవంతుడికి తెలుసు. నువ్వు ఆ కష్టాలు, ఆ కర్మ అనుభవించిన తర్వాతే నీకు మంచి అనేది చూపిస్తాడు. లేదు నాకిదే కరెక్ట్ అని నువ్వు పట్టుబట్టి కూర్చున్న తర్వాత దేవుడు కూడా ఏం చేయలే, అనుభవించు నీ కర్మ నువ్వు అని చెప్పి వదిలేస్తాడు. ఓకేనా? బికాజ్ యువర్ లైఫ్ కట్టి పడేసినట్టుంది. ముందుకెళ్ళలేరు, వెనక్కి రాలేరు, వదిలించుకోలేరు, వదిలిపోలేరు. ఆ రకంగా ఏడుస్తున్నారు. మీరైనా సరే, కొంతమంది మీ పర్సన్స్ అయినా సరే. అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. నెగెటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంది. ఓకేనా? నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక మనిషిని మనం పాజిటివ్‌గా చూస్తే వాళ్ళు మనకు పాజిటివ్‌గానే కనిపిస్తారు. నెగెటివ్‌గా చూస్తే నెగెటివ్ వేలోనే కనిపిస్తారు. మీరు ఏ రకంగా ఉన్నారు, మీ పర్సన్ ఏ రకంగా ఉన్నారో ఆలోచించుకోండి. అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్. చాలామంది లైఫ్‌లో మీ పర్సన్స్ కలవబోతున్నారు. రిలేషన్ అనేది ఉండబోతుంది. అంటే లైక్ ఏదన్నా ఫంక్షన్ మీ పర్సన్ ఇంట్లోనా, మీ ఇంట్లోనా చాలా మటుకు మ్యారీడ్ పర్సన్స్‌తోనే మీకు రిలేషన్ ఉంది. అన్‌మ్యారీడ్ పర్సన్. ఓకేనా? కొంతమంది వయసులో పెద్ద ఉన్నారు. కొంతమంది చిన్న ఉన్నారు. అన్‌మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మ్యారేజ్ అనేది జరగబోతుంది. తెలుసుకోండి. మీతో మ్యారేజ్ చేసుకోము, మీతోనే లైఫ్ లాంగ్ ఉంటామని చెప్తారు. బట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. కనుక్కోండి, కావాలంటే తెలుస్తుంది మీకు ముందు ముందు. ఓకేనా? మీ పర్సన్స్ కొంతమంది యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, మీకు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారో, థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళారో, మీకు కాంటాక్ట్, కాల్ ఆర్ మెసేజ్ ఏది చేయకుండా మిమ్మల్ని స్పై చేస్తూ, ఏడుస్తూ, తనలో తాను బాధపడితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లోకి వస్తారు కూడా. మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే మీ ఇద్దరిది ఈ జన్మ బంధం కాదు, ఏదో బంధం ఉంది అని మీ పర్సన్‌కి అర్థమైంది. మీకు కూడా అర్థమైంది. ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో గొడవలనేటివి జరుగుతున్నాయి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితుంది. మీ గురించి మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళతో మీ పర్సన్ గొడవ పడుతున్నారు. గొడవ పెట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ కొందరు లైఫ్‌లో ఆరోగ్యం బాగుండట్లేదు.
చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొంతమందికి వాహనాల ప్రమాదాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ వాళ్ళైతే ఎంజాయ్మెంట్ చాలానే చేస్తున్నారు. కొంతమంది లైఫ్లో నుంచి శాశ్వతంగా దూరం కాబోతున్నారు. అంటే శాశ్వతంగా దూరం కాబోతున్నారంటే లైక్ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోబోతున్నారు కొంతమంది. జాగ్రత్తగా ఉండండి. మరి ఎవరిది అక్క ఇది అంటే మనం చెప్పేది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. మీదా కాదా తెలుసుకోవడానికి మాత్రమే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మనీ అనేది తగ్గింది కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ వాళ్ళకి కావాల్సింది ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ కూడా వాళ్ళకి దూరం అవుతుంది కొద్ది రోజుల్లో. బికాస్ మీ పర్సన్ మనసులో నుంచి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు దూరం అవుతున్నారు మెల్లిమెల్లిగా. ఎందుకంటే మీ పైన ప్రేమ అనేది చిగురిస్తుంది. ఓకేనా? ప్రేమతోనే ఎప్పుడైనా గెలుచుకోవాలి కానీ ఎప్పుడు అహంకారంతోనో అహంభావంతోనో లేకపోతే మనమే కరెక్ట్ అనుకుంటూ ఉంటే ఎప్పుడు గెలవలేం సరికదా. వాళ్ళని ఎప్పటికైనా మనం దూరం చేసుకుంటాము. మీ పర్సన్ ద హ్యాంగ్డ్ మన సిచ్యువేషన్లో ఉన్నారు. మీకు మెసేజ్ చేయలేక, కాల్ చేయలేక, మీ దగ్గరికి రాలేక, ఏం జరుగుతుందో అర్థం కాక, ఇప్పుడు ఒకవేళ తిరిగి మీకు చేద్దామంటే మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని తలుచుకొని బాధపడుతున్నారు. బికాస్ యు ఆర్ ద హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. మీతో ఉంటేనే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంటుంది. యు ఆర్ ద కరెక్ట్ పర్సన్. అంటే అన్నింటికి భరించుకునే ఒక తల్లి మనస్తత్వం లేదా ఒక తండ్రి గుణం, ఒక ఫ్యామిలీని నడిపించే అన్ని క్వాలిటీస్ మీలో ఉన్నాయి. కాబట్టి యు ఆర్ ద పర్ఫెక్ట్ మెన్ ఆర్ ఉమెన్. ఓకే, ఆ రకంగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు న్యాయం అనేది పక్కా జరుగుతుంది. ఓకే, జస్టిస్ అనేది జరగబోతుంది. కొద్ది రోజుల్లో మీకు మంచి అనేది జరగబోతుంది. ఇది జస్ట్ జనరల్ రీడింగ్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ద టవర్ మూమెంట్ అంటే వాళ్ళ బంధం అనేది విడిపోబోతుంది. అది బంధమా, లీగలా, ఇల్లీగలా, వాట్ ఎవర్, అదైతే విడిపోబోతుంది. ఆల్మోస్ట్ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్కడ విడిపోయి మీతో రీయూనియన్ అనేది జరగబోతుంది. బికాజ్ ఇప్పుడు మీ పర్సన్ మూన్ ఎనర్జీలో ఉన్నారు. అంటే చాలా ఎమోషనల్గా, చాలా బాధపడుతూ, చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎక్కువగా బాధపడుతున్నారు అన్నట్టు. ఓకేనా? మీలో కూడా ఎక్కువగా ఉన్నారు. బికాస్ మీకు దైవ బలం ఉంది, భగవంతుడి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు ఉన్నాయి. అంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. మనది అని రాసిపెట్టుంటే నువ్వేం చేయకున్నా, నువ్వు మౌనంగా ఉన్నా సరే చిటికల దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కాకుండా ఎన్నటికైనా నీది అని రాసిపెట్టుంటే నీకు దగ్గరకు వస్తుంది. నీది కానిది ఏదైనా ఉంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల కథలు పడ్డా అది ఎప్పటికైనా నీది కాదు. ఎన్నటికైనా నువ్వెంత ఇదైనా దూరం కాక తప్పదు. ఓకేనా? అందుకనే భగవంతుడి యొక్క ఆశీస్సులు నీకు ఉన్నాయి అంటే నీ సైడు న్యాయం ఉందనే అర్థం. ఓకేనా? అండ్ మీ పర్సన్ ఒక లేడీ కంట్రోల్లో ఉన్నారండి. మదరే కావచ్చు, అది వైఫే కావచ్చు, ఇంకా ఎవరైనా లవరే కావచ్చు, వాట్ ఎవర్, ఒక లేడీ కంట్రోల్లోనైతే ఉన్నారు. అండ్ చాలా ఓవర్ థింకింగ్, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీతో విషయం షేర్ చేసుకోవట్లేదు కానీ ఏదో ఒక రోజు ఆ విషయం కూడా మీకు బయటపడుతుంది. మీరు కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. కష్టపడే మనస్తత్వం మీకుంది, బట్ ఆ కష్టానికి గుర్తింపు అనేది లేదు. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ మనకు ఎక్కువగా ఎవరున్నారంటే సింహం, ధనుసు, మేషం, తుల, మిథున, కుంభ అండ్ కర్కాటకం, వృశ్చికం, మీన, వృషభం, కన్య, మకరం. ఓకేనా? ఎక్కువగా ఫస్ట్లో చెప్పిన రాశుల వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఓకేనా? అది ఎవరిదనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే తప్ప మనం ఏం చెప్పలేమన్నట్టు. అర్థమైందా? మళ్ళా పూరా మాదే రీడింగ్ అనుకుంటే దానికి కూడా మనం ఏం చేయలేం. చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం మీ బాధ్యత. ఓకేనా? గదొకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి. అనవసరంగా ఇది అవ్వకండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే మనం లైవ్ పెట్టినా, ఏది చేసినా, వీడియో పెట్టినా, పోస్ట్ పెట్టినా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా మేము కూడా ముందుకు అనేది వెళ్ళేది. సో సపోర్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే నేను లైవ్స్ ఎందుకు చేయట్లేదు అంటే ఒకటే రీజన్ అబ్బా. అంటే అక్క లైవ్స్లలో మనీ వస్తలేవనా అని మీరందరూ అనుకుంటుంటారు. కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు అంతే అనుకుంటారు. ఒకటి చెప్తున్నాను, మాకు లైవ్స్ వల్ల డాలర్స్ ఎక్కువ పడాయి. నేను 30,000 మంది చూడు, 40,000 మంది చూడు $1, లేదంటే లాస్ట్కు $2. $1 పడుతుంది అబ్బా, $2 కూడా. నాది హయ్యెస్ట్ ఉన్న లైవ్ 93K. అర్థమైందా?
ఆ లైవ్కే $2 పడ్డాయంటే నేను అంత 1 అవర్ పెయిన్ తీసుకొని చెప్తున్నా కూడా నాకు ఆ $2 పడ్డాయి. ఓకే, ఈ 1 క్వశ్చన్ తీసుకోలేరంటే తీసుకురు, అవి అప్పుడు మందమే పోతాయి. ఓకేనా? అదే నేను జనరల్ వీడియో చేశాననుకో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేశారు, నచ్చితే వీడియో అదేమంటారు ఫుల్ రీడింగ్ తీసుకుంటారు. అండ్ నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తున్నాయి కాబట్టి నేను మనీ తగ్గించాను. బికాజ్ అన్ని రకాలుగా బాగుంటుంది. సండే కలుసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? మీరు నన్ను చూడొచ్చు, నేను మీతో మాట్లాడొచ్చు సండే అంటే ఒక చుట్టంలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాను. మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, చాలా వారానికి అక్క కనిపించింది అన్న ఒక సంతోషం మీలో కూడా కనిపిస్తుంది. అందుకనే అలా చేస్తాను అన్నట్టు. ఓకే, ప్యాషన్, ఇన్స్పిరేషన్ మీరే మీ పర్సన్కి. ఓకేనా? ఇన్స్పిరేషన్ మీరంటే ప్యాషన్, లవ్, ఇష్టం అన్ని రకాలుగా ఉంది. అండ్ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది కొంతమంది లైఫ్లో. ట్విన్ ఫ్లేమ్ అంటే సోల్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది ఇద్దరికి. విడదీయలేని బంధం ఏదో ఉంది. ఆ బంధమే ఈ పంచభూతాలు ఒకటి చేసి చూపిస్తాయి ఖచ్చితంగా. మీ వర్క్ ఏంటో మీరు చేయండి. లవ్ కాల్ ఆర్ మెసేజెస్ అన్ఎక్స్పెక్టెడ్గా రాబోతుంది ఈ వీక్లో, ఈ మంత్లో లేదా నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా రాబోతుంది కాల్ ఆర్ మెసేజ్. అండ్ హీల్ హార్ట్, చాలా హీల్ అవుతున్నారండి మీ పర్సన్. అండ్ గ్రోయింగ్ వాళ్ళ లైఫ్లో అంటే గ్రౌండింగ్ వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? ఎవరితో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడట్లేదు. అండ్ మీకు వాళ్ళకి ఒక బంధం అనేది ఉంది, ఒక రిలేషన్ అనేది ఉంది. అది వాళ్ళకి అర్థమైంది, మీకు కూడా తెలుసు ఆ బంధం ఉందని. అందుకనే మీ లైఫ్లో కూడా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ వర్క్ ఏంటో మీరు చేసుకోండి అబ్బా. ఫస్ట్ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళే వస్తారు. బతిమలాడుకుంటేనో, కాల్స్ చేస్తేనో, మెసేజ్ చేస్తేనో వచ్చే బంధం ఎప్పటికీ నిలబడదు. అర్థమైందా? మీ విలువేందనేది వాళ్ళకి అర్థం కావాలి, కానీ మీరు పదే వాళ్ళ వెంట పడడం కాదు. ఎప్పుడైనా మన విలువేందనేది ఎదుటి వాళ్ళకి అర్థమైతేనే ఎదుటి వాళ్ళు మనకు విలువ అనేది ఇస్తారు. అంతేగాని మనం తగ్గిపోవద్దు ఎక్కడ కూడా. ఎక్కడ తగ్గాలి? మన కోసం వాళ్ళు ఒక 2 స్టెప్పులు దిగారా, మనం ఒక స్టెప్ దిగడంలో తప్పు లేదు. అంతేగాని వాళ్ళు దిగకుండా మనమే దిగుకుంటూ వస్తే మనం అలసైపోతాం, చులకనైపోతాం తప్ప ఇంకేమీ లేదు. చెప్పానుగా, ఇట్స్ అప్ టు యూ. నీది అని రాసిపెట్టింది ఏదైనా సరే నీకు ఎన్నటికైనా దక్కి తీరుతుంది, వస్తుంది. చాయిస్ అండ్ న్యూ డైరెక్షన్. మీ వర్క్ అయితే మీరు చేసుకోండి, కొత్త డైరెక్షన్లో మీ పని అయితే మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకే, రాసిపెట్టింది ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తుంది. పర్ఫెక్ట్ టైమింగ్. మీ వర్క్ పరంగా అయినా సరే, ఏదైనా పరంగా అయినా సరే ఇది కరెక్ట్ టైం అట. కొంతమంది టైమింగ్ నడుస్తుంది ఇప్పుడు. ఫర్గివ్నెస్, కొన్ని విషయాలు వదిలేయాలి. పట్టుకొని వేలాడారనుకో ఇంకేం లే, మీ జీవితం సంగానాగిపోతుంది. ఎస్, ఓకేనా? ఉషా ఏదైనా చెప్పిందంటే పక్కా జరుగుతుంది. రొమాన్స్, లైఫ్లో ఏది మిస్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారో అది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకేనా? ఇది డివైన్ మీకు ఇస్తున్న మాటలు. మీకు నచ్చితే వినండి, లేకపోతే లేదు. మన మంచి ముచ్చట ఏంటంటే ఈరోజు కొంతమందికి నీ విలువ అర్థం కాదు, అంత మాత్రాన నీ విలువ ఎప్పటికీ తగ్గదు. కొన్ని సందర్భాల్లో మౌనంగానే ఉండాలి. 10 మంది నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా, నిన్ను అవమానించినా నువ్వు మౌనంగా సహనంతో ఉండు. నీ శక్తి నువ్వు తెలుసుకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎప్పటికైనా వాళ్ళు నీ విలువ తెలుసుకోనందుకు వాళ్ళే బాధపడతారు. ఇంత మంచి ఫ్రెండ్ని, ఇంత మంచి వ్యక్తిని గుర్తించలేకపోయినందుక అని అంటూ నీ దగ్గరికి తప్పకుండా తిరిగి వస్తారు. నిన్ను నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకో. ఖచ్చితంగా నీకంటూ ఒక టైం వస్తుంది. ప్రతి కుక్కకు ఒక టైం వస్తుందని చెప్పానుగా, అట్లా వాళ్ళు చేసిన తప్పుకు కర్మ అనుభవించే రోజు కూడా తప్పకుండా వస్తుంది. సమజైందా? దేవుడు నాకు అన్ని కష్టాలే పెడుతున్నాడు, దేవుడు నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఎన్ని పూజలు పునస్కారాలు ఉపవాసాలు చేస్తున్నా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారా? ఒక్కటి తరువాత ఒకటి అని బాగా కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటున్నారు కదా అని దేవుని తిట్టకుంటూ బాధపడుతున్నావా? అట్లెందుకు ఆలోచిస్తావు? ఇలా కూడా ఆలోచించు. దేవుడిపై విపరీతమైన ప్రేమ పెరుగుతుంది. దేవుడు నన్ను మరింత శక్తివంతంగా మార్చడానికి, గొప్పగా తీర్చిదిద్దడానికి నాకు ఇలాంటి టాస్కులన్నీ విసురుతున్నాడు. నన్ను చక్కగా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కొద్ది నాకు అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నీకు అందించబోతున్నాడు. అందుకోసమే ఈ సమస్యల పజల్స్ని
సమస్యల టాస్క్లని నాకు విసురుతున్నాడు. సరికొత్తగా వీటన్నింటిని పరిష్కరిస్తాను. ఇవన్నీ నాకు ఏదైతే అతి గొప్పగా అంశాన్ని చేరుకోబోయే ముందు ట్రైనింగ్ పీరియడ్ అంటారు చూడండి అనేది ఉంటుంది కదా. గట్లనే భగవంతుడు నీకు టర్పీలను ఇస్తున్నాడు అనే భావనతో గనక ప్రతి సమస్యను కూడా నువ్వు పక్కగా జరిపినావనుకో అన్నీ నీ మంచికే జరుగుతున్నాయి అని ఆలోచిస్తే కొండంత సమస్య కూడా దూజి పింజలా కనిపిస్తుంది. అలా కాకుండా సమస్యలన్నీ నాకే వస్తున్నాయి అని అనుకున్నావనుకో దూది పింజలాంటి సమస్య కూడా కొండంతలా కనిపిస్తుంది. మీ ఆలోచన విధానాన్ని మీ వైపుగా మళ్లించి ఖచ్చితంగా ప్రతి సమస్యని కూడా చాలా చాలా పాజిటివ్నెస్తో ఎదుర్కొంటావు. ప్రతి సమస్యకు కూడా ఇట్టే పరిష్కారాన్ని కనిపెడతావు. జీవితం అంటేనే కష్ట సుఖాల కలబోత. అవునా కాదా? సేసానో కమెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఏదైనా సరే సమస్య ఉందంటే అక్కడ పరిష్కారం కూడా ఉంది. నీకు వెతుక్కోవడం చేతగాక కానీ సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఎందుకు ఉండదు చెప్పండి? గెలుపు ఓటమి ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? అయితే గెలుస్తావు లేదా ఓడతావు. ఓడడానికంటే గెలవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేసి ఓడిపోయినా కానీ నీకు ఒక అనుభవం అనేది వస్తుంది. ఓకేనా? ఏ ప్రయత్నం చేయకుండా నేను ఓడిపోయాను అంటే అది నీకు చేతగానితనం, నీ ఒళ్ళు బద్ధకం అంటారు తప్ప ఇంకేమన్నది. ఓకేనా? అట్లుంటుంది కథ. సరే, మీ ఏంజల్స్ నెంబర్స్ ఏంటో చెప్పండి, కోరుకోండి మనసులో. 5 అదే పడ్డదా లేదా నాకు కామెంట్లో రాయండి. మీరు కోరుకున్న నంబర్ 2 4 0 3 2. ఓకే, మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది నాకు కామెంట్లో పెట్టండి. 555 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? 555 క్లైమ్ చేసుకోండి. మన బొమ్మ భరోసా చూద్దాం. మీ ఇంట్యూషన్ కోసమే నేను అడిగేది. ఏదనుకున్నారో అదే పెట్టండి. చూసి పెట్టడం గొప్ప కాదు, చూడకుండానే పెట్టి ఆ తర్వాత మీ మైండ్ లెవెల్ అంటే ఎంతవరకు మీరు ఆలోచించగలుగుతున్నారో మీకు అర్థమవుతుంది. ఓకేనా? 1 2 3 బొరుసు పడింది. ఓకేనా? ఎంతమంది కరెక్ట్ పెట్టారో చెప్పండి. రైట్ ఆర్ లెఫ్ట్, ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. ఓకే, ఇది కూడా జస్ట్ మీ ఇంట్యూషన్ లెవెల్స్ సౌనిందా అట్లా ఉంటుంది అన్నట్టు. 1 2 3 రైట్ ఆర్ లెఫ్ట్, ఏ హ్యాండ్లో ఉందో కామెంట్లో పెట్టండి. రైట్లో ఉంది. ఓకేనా? ఓకే, ఇది ఈరోజు మన కంటెంట్. ఎంతమంది కరెక్ట్ అయిందో, రిజనేట్ అయింది అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని కామెంట్ తెలియజేయండి. మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే మనీ తగ్గాయి కాబట్టి పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. అండ్ 1 క్వశ్చన్ అడగాలనుకుంటే 1 క్వశ్చన్కి కూడా 200 అండి. నార్మల్గా లైవ్లోనే 100. ఆ లైవ్ అనేది డైలీ ఉండదు. ఇక సండే మాత్రమే లైవ్ ఉంటుంది. సండే 1 o'clock మాత్రమే లైవ్ ఉంటుంది. ఓకేనా? డైలీ లైవ్ అనేది ఉండదు ఇక. అండ్ వీడియో మాత్రం పొద్దున ఒకటి రిలీజ్ అవుతుంది, నైట్ కూడా 6 7కు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. ఈరోజు రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. రేపటి నుంచి అయితే కంటిన్యూగా రిలీజ్ అవుతాయి వీడియోస్. ఈరోజు మటుకు పిల్లల్ని హాస్టల్కి పంపించడానికి వెళ్తున్నాను కాబట్టి ఈరోజు ఈవినింగ్ వీడియో వస్తుందో రాదో తెలియదు నాకు. మార్నింగ్ వీడియో నుంచి నైట్ వీడియోస్ వస్తాయి. రేపటి నుంచి అయితే కంటిన్యూ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. కామెంట్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్ షేర్ ఒక 5 మంది కన్నా ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను, బాయ్. మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి. కీప్ స్మైల్, హ్యావ్ ఎ నైస్ డే. లైవ్ అనేది ఉండదు. మళ్ళీ రేపటి మంచి కంటెంట్తో ఉషా మళ్ళీ ముందరికి వస్తుంది. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్, కీప్ స్మైల్. బాయ్ అండి, థ్యాంక్ యూ.